शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో 2019 ఉగాది పర్వదినం నుండి కొన్ని తేదీలలో పుట్టిన వారు వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఆ తేదీలు ఏంటంటే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తేదీ। ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే ఈ యొక్క 2019 ఉగాది పర్వదినం నుండి మీకు ఒక మిశ్రమమైన అంటే సరి సమానమైన మార్పుని ఇవ్వబోతుంది। ఇది మంచి జరగాలని కోరుకున్నప్పుడు 60% మీరు అనుకుంటే సరిపోతుందంటే ఒక 40% పోయినా పర్వాలేదు। ఈ మంచి జరగాలని ఒక ఆలోచనతోని మీరు ముందుకు నడిచినట్టయితే తప్పకుండా మీకు విజయం వరిస్తుంది। అయితే ఈ 2, 11, 29వ తేదీలలో జన్మించిన వారు ఎక్కువగా జీవితాన్ని అంతా కూడా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు। అంటే వీళ్ళు ఒక వ్యక్తిపరంగా చూసినట్టయితే చాలా మనసున్న మహారాజులు, కూల్ మెంటాలిటీ గలవారు, కోపం ఒకేసారి వచ్చి డౌన్ అయిపోవడం, ఇతరులకు సహాయం చేయాలి, ఒక రూపాయి కూడా ఇతరుల నుండి తీసుకోవద్దు అనే ఆలోచనతోని ఒక గొప్ప అభిమానవంతులుగా చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఈ తేదీలలో పుట్టిన వారు చరిత్రను తిరగరాసేంత బలం అనేది కూడా వీళ్ళకు చేకూరుతుంది। ఇది 2019 నుండి వీళ్ళకు స్వాగతిస్తుంది। దీనికి తోడుగా మీ యొక్క సంఖ్యాబలాన్ని అంటే అదృష్ట సంఖ్యాబలంలోకి మీ పేరుని మార్పు చేసుకున్నట్టయితే, అదృష్ట సంఖ్యాబలంలోకి మీ పేరును మార్పు చేసుకున్నట్టయితే మీరు తప్పకుండా 2019 సంవత్సరం నుండి విజయకేతనం ఎగురవేస్తారు। ఇది తథ్యం, దీనిలో ఎటువంటి సందేహం లేదు। ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా నేను చాలామందికి చెప్పాను, ఇప్పుడు ఒక సంవత్సరం 6 నెలల వ్యవధిలోపు వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు వచ్చాయి, మేము స్థిరపడబోతున్నామని కూడా మాకు ఫోన్ చేసి చెప్తున్నారండి। అంటే ఏదైనా కూడా మీ మంచి గురించే నేను తెలియపరుస్తున్నాను। నేను అన్ని పద్ధతుల ద్వారా అంటే న్యూమరాలజీ శాస్త్రాన్ని 2 పద్ధతులు, ఆస్ట్రాలజీలో ఇండియన్ వెస్టర్న్ జాతకాలు, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా పరిశీలన చేసి మీ యొక్క జాతకాన్ని పూర్తి వివరణ కూడా మీకు ఇవ్వగలుగుతాను। ఎందుకంటే మీరు ఎంతో కష్టపడే వ్యక్తులైనప్పుడు, అవకాశాలన్నీ చేజారుతున్నప్పుడు మీరు మీ యొక్క మనస్సు స్థిమితంగా ఉండకపోవడం దీనికి ప్రధాన కారణం। ఏదైనా కూడా మంచి జరిగినప్పుడు అన్నీ నష్టపోతున్నాను ఒక ఫీలింగ్లో ఉన్నప్పుడు మీకు ఒక నేనున్నాను అని తీసుకొచ్చి చెప్పేదే ఈ యొక్క ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ। ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా ఎన్నో వేల మంది, లక్షల మంది కూడా లబ్ధి పొంది వాళ్ళు అదృష్టవంతులై ఒక స్థానంలో స్థిరపడిన వాళ్ళు నిజంగా చాలామంది మన దగ్గరకు వచ్చిన వాళ్ళేనండి। అంటే వారి యొక్క స్థాయి పెంచుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారు। వాళ్ళకు కొద్ది రోజులలో కొన్ని కోర్సులు రాసే వరకు, ఒక 9-10 కోర్సులు రాసే వరకే వాళ్ళకి అదృష్టం అనేది కూడా వాళ్ళకి వస్తుంది, వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అవుతున్నారు। మరి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు తప్పకుండా మార్పు చేసుకోండి, మీరు నిజంగా అదృష్టవంతులు అవుతారు। ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఎన్నో కష్టాలతోని, ఎన్నో ఇబ్బందులతోని ఎంతో బాధపడుతూ నా దగ్గరకు వస్తారు। ఆ బాధను మన కుటుంబంలో జరిగినటువంటి సమస్యగా మనం పరిగణించుకొని ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించి ఆ పరిష్కారాన్ని పరిష్కరించే వరకు మన శాయశక్తుల కృషి చేస్తూనే ఉండాలి। అప్పుడు మీరు ఒక స్థాయిలో ఒక వర్గానికి చెందిన వారై ఉంటారు, ఒక స్థాయిలో స్థిరపడిపోతారు। కాబట్టి ఈ 2, 11, 20, 29వ తేదీలలో పుట్టిన వారు ఈ 2019 ఉగాది నుండి మిశ్రమ ఫలితాలను అందుకోబోతున్నారు। దయచేసి అంతకంటే మంచి ఫలితాలు రావాలనుకుంటే మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోవాలి। ఒక కాంటాన్ తీసుకున్నట్టయితే, ఒకటి తూకం వేసే మిషన్ను తీసుకున్నట్టయితే ఇటు 1/2 కేజీ ఇటు 1/2 కేజీ వేస్తే సమాంతరంగా ఉంటుంది। ఇది 2019। దీంట్లో ఏ కొద్ది బరువు ఒకవైపు వేసినా కూడా అది పైకి వెళ్తుంది। ఆ బరువు మనం కావాలని మనం కోరుకోవాలి। అంటే మనం అదృష్టవంతులం కావాలంటే మన స్థాయి పెరగాలి, ఆ స్థాయి పెరగాలంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం మార్చుకోవాలి। కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మీరు రాగలిగితే మాత్రం, మీరు ఆన్లైన్లో కనుక మీరు మీ కరెక్షన్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।